ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివ వదినకి ఫోన్ చేశాను కానీ లిఫ్ట్ చేయట్లేదు వీర్రాజు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వాయిస్ మెసేజ్ చేసేదినా. శివ ఫ్రీ అయినప్పుడు వింటుంది. వదినా, ఆ రోజు కకు కము కదకకి కపకస్ దొరికిన దాంట్లో ఉండే కఫో కటో కలాకనే కపే కద్ద కసై కజులో ఇంటికి కపాకర్సికల్ వచ్చింది. నాకెందుకో డౌట్గా ఉంది వదినా. ఆ కపాకర్సిలో ఉన్న కఫో కటోకి కమా కమా కయ్య వాళ్లకి మా కా కమ్మ తప్పిపోవడానికి సంబంధం ఉండొచ్చు. ఏం చేస్తున్నావు? అనయ్య, అది నా ఫోన్. నీ ఫోన్ తనకెందుకు ఇచ్చావు? అర్జెంటుగా ఎవరికో ఫోన్ చేస్తానంటే ఇచ్చాను. ఎవరికి? ఫ్రెండ్కి. శివ ఫ్రెండ్ కాదే, వదిన కదా. శివ అంటే నీకు పడదు కదా. అసలు శివకి ఏం చెప్పాలనుకున్నావు? తిన్నారా? అన్నయ్య బాగున్నాడా? అక్కల్ని చెల్లిని బాగా చూసుకోమని చెప్పాలనుకున్నాను. మరది చెప్పడానికి భయపడుతున్నావు ఎందుకు? నేనేం భయపడట్లేదు బావా. ఓహో, ఫోన్ కలవలేదని వాయిస్ రికార్డ్ చేసావా? కకు కము కదకకి కపకస్ దొరికిన దాంట్లో ఉండే కఫో కటో కలాకనే కపే కద్ద కసై కజులో ఇంటికి కపాకర్సికల్ వచ్చింది. ఏయ్, ఏంటిది కకక్క అంటుందేంటి? కాగ్గోలా. అది కా భాష బావా. కా భాషలోనే వాళ్ళంతా ఎలా ఉన్నారని మాట్లాడుతున్నాను. నా చెల్లికి ఏమొచ్చని ఇలా పెట్టావు? తనకి మామూలుగా చెప్తేనే అర్థం కాదు, ఇలా కా భాషలో పెడితే ఇంకేం అర్థం అవుతుంది? అందరూ నీలా ఉండరు కదా బావా. మా వాళ్ళకి భాష అర్థం కాకపోయినా భావం అర్థమైతే చాలు. కా భాషలో మమ్మల్ని ఇరికించడానికి ప్లాన్ చేయట్లేదు కదా? బావా, నువ్వు కూడా భయపడుతున్నావు? భయం కాదు, నువ్వేం మాట్లాడావో తెలుసుకోవాలి కదా. తెలుసుకో, దానిలో ఏముంది? రేయ్, ఈ కా భాష నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు, నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. ఏదో కక్క కక్క అంటుంది వదిన. నువ్వు మాట్లాడావు కానీ శివకు అర్థం కాదులే. అనయ్య, ఆ ఫోన్ ఇచ్చేయి. కావాలంటే చెప్పు బావా, కా భాష నీకు కూడా నేర్పిస్తాను. ఎలాగో నువ్వు ఇప్పుడు ఖాళీనే కదా. అక్కర్లేదు. ఎసరు వేడెక్కింది. కడిగిన బియ్యం అందుకో బాబు. అన్నం ఉడికేలోపు నేను కూర కూడా చేసేస్తాను. నేను సాయం చేస్తానమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? మీరు వంట చేస్తుంటే అమ్మ గుర్తొస్తుంది. ఇందాక అమ్మా అని పిలిచారు, అప్పుడే మర్చిపోయారా? అయ్యో లేదమ్మా. అయితే అందరూ కలిసి వంటకి సాయం చేయండి. చెప్పండమ్మా, ఏం చేయాలి? మిక్సీ, గ్రైండర్ రుబ్బడం ఏదైనా చేసేస్తాను. పప్పుచారు దగ్గర నుంచి గోంగూర పచ్చడి వరకు నాకన్ని వంటలు వచ్చు. ఏదైనా వండమంటావా అమ్మా? వంటల్లో నేను కూడా హెల్ప్ చేస్తానమ్మా. ఏం చేస్తావు? టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తావా? మీరెవరూ వండాల్సిన అవసరం లేదు, నేనే వండి పెడతాను. వంట సామాన్లు ఏవి ఎక్కడున్నాయో చెప్పండి చాలు.
హా, ఇలాంటి పని నేను ఈజీగా చేయగలను. నువ్వు అది కూడా సరిగ్గా చేయవులే. కారం అడిగితే కందిపప్పు ఇస్తావు, ఉప్పు అడిగితే చక్కెర వేస్తావు. స్టవ్ మీద మంట పెట్టావు, కానీ ఇప్పుడు నాకు మండిపోతుంది. భార్యను ఆట పట్టించాలని అలా అన్నాడులేమ్మా. హా, అలా అయితే ఓకే. ఆ పసుపు అందుకో బాబు. ఉప్పెక్కడా? ఇక్కడ తీసుకో అమ్మా. ఉప్పు చేతికి ఇవ్వకూడదమ్మా, రుణపడిపోతాం. అమ్మకు అన్నయ్య అక్కలు అందరూ రుణపడి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అమ్మే రుణపడిపోయింది. అదేంటి అలా అంటావు? అమ్మ నీకెలా రుణపడిపోయిందమ్మా? మిమ్మల్ని ఎత్తుకొని ఆడించింది, లాలించి బుజ్జగించింది. కానీ నేనప్పుడు నెలల పాపని కదా, నాకు కథలు చెప్పకుండానే వెళ్ళిపోయింది కదా అమ్మ. అమ్మ నాకు బోలెడు కథలు చెప్పాలి. అదంతా ఎంత బాకి పడిపోయింది. వస్తుందమ్మా, మీ అమ్మే మీకొచ్చి నీకు చక్కటి కథలు, చందమామ కథలన్నీ చెప్తుంది. నువ్వు ఫీల్ అవ్వకు కుముదా. ఇప్పుడు మీరు వంట చేయండి, నేను కథ చెప్తాను. నువ్వు రోజు చెప్పేది కథలే కదా. నువ్వేదో బాగా వండుతావని పొగిడారని రెచ్చిపోకు. వంట బాగా రావాలి కదా. నాకు సరిగ్గా కుదరకపోని ఈ అమ్ముంది కదా, బ్రహ్మాండంగా వండి పెడుతుంది. అంటే నువ్వు చేయవా? చేస్తాను, వెరైటీగా ఏదైనా చేస్తాను. వెరైటీగా ఏం చేస్తావన్నయ్య? అమ్మ చేసి పెట్టేది బియ్యంతో పాయసం. బియ్యంతో పాయసమా? ఎలా చేస్తారన్నయ్య? నేను చేస్తానమ్మా. అందులో బెల్లం వేయాలి. ఎలా చేస్తానో ఇప్పుడు చూడండి. అమ్మా, మీకు ఇల్లు కొత్తైనా ఎప్పటినుంచో చేస్తున్నట్టు భలే ఫాస్ట్గా చేస్తున్నారే. అమ్మకు లోకమే కొత్త కాదు, అలాంటిది ఈ ఇల్లు కొత్త కాదు. ఎంత బాగా మాట్లాడుతుందో ఈ అమ్మ. అమ్మోరినే చూస్తున్నట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.